నమస్కారం. నాకెందుకో జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదనిపిస్తుంది. ఎందుకు ఇట్లా అంటున్నానంటే, నిన్న ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చిండు. మావిగనే అని ప్రతిపాదించిండు. మావిగన్కి కట్టుబడి ఉన్నాను, ఐ స్టాండ్ బై మావిగన్, ఐ విల్ మేక్ దిస్ యాజ్ ఎలక్షన్ అజెండా. ద పీపుల్ హూ వాంట్స్ మావిగన్, దే విల్ ఓట్ టు వైఎస్ఆర్సీపీ, అండ్ ద పీపుల్ హూ వాంట్స్ అమరావతి, దే విల్ ఓట్ టు టీడీపీ. అంటే కూటమి కోటేస్తారని కుండబద్దలు కొట్టిండు. అంటే దాని అర్థం ఏంటంటే మీ అందరికీ తెలుసుంటుంది, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. ఆయన మావిగన్కే కట్టుబడి ఉన్నాడంట. అదే ఎలక్షన్ ఎజెండాగా మారుస్తాడంట. అదే ఎలక్షన్ ఎజెండాగా ఎలక్షన్కి వెళ్తాడంట. అమరావతి వర్సెస్ మావిగన్ అన్నాడు. అంటే కూటమి వాళ్ళు అమరావతి, తననేమో మావిగన్ అని అన్నాడు. ఎవరైతే మావిగన్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు, ఎవరైతే అమరావతిని సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూటమికి ఓటేస్తారని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. సంతోషం. కానీ వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్క స్టాండ్ మారుస్తుంటాడు. ఒక్క మాట మీద కూడా నిలకడతో ఉంటాడు. ఇట్లాంటి వ్యక్తి 5 సంవత్సరాలు సీఎంగా ఎట్లా పనిచేసిండో అసలు ప్రజలకు కానీ ఎవరికి కానీ అర్థం అవ్వట్లేదు. నిన్న ఒకటి బాగుతాడు, ఇవాళ ఒకటి బాగుతాడు. ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ అమరావతి మన రాజధాని కాదంటాడు, విజయవాడ మన రాజధాని అంటాడు, అందరం ఇక్కడనే ఉన్నామంటాడు. ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడే కళ్ళెదిటే సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ ఉంది, అలాగే డీజీపీ ఆఫీస్ ఉంది, ముఖ్యమంత్రి ఇక్కడనే ఉన్నాడు, హోమ్ మినిస్టర్ ఇక్కడనే ఉన్నాడు అంటాడు. పోలీస్ స్టేషన్ ఈ పరిధిలోనే ఉందంటాడు, కమిషనర్ పరిధిలోనే ఉందంటాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టేమో మావిగన్ అంటాడు, మన రాజధాని అన్నాడు. ఈరోజేమో ఒక రోజు తిరగకుండానే విజయవాడ అంటున్నాడు. మావిగన్లో ఉన్న మచిలీపట్నము ఇంకా గుంటూరుని ఎగరగొట్టేసిండా? ఇంకా ఒక వ్యక్తి 5 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తికి ఎంత అనుభవం ఉంటుంది, ఎన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది, ఎంత విషయ పరిజ్ఞానం ఉంటుంది. తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతున్నాడో, నవ్వుల పాలవుతున్నాను తెలిసి కూడా అలాగే మాట్లాడుతుండో. మావిగన్ అనేది ప్రతిపాదికను తెర మీదకి తెచ్చినప్పుడే 2 రాష్ట్రాలలో ఏ ఎక్స్ సీఎం ఇంత ట్రోల్ కాలే, అంత ట్రోల్ అయిండు. అయినా బుద్ధి లేకుండా అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి నిలకడలేని మనిషి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాడు? ప్రజలకు భరోసాగా ఉండాలి కదా ఒక ప్రతిపక్ష నాయకుడు. ప్రజల కష్టాలల్లో వాళ్ళకు తోడుగా ఉండాలి, వాళ్ళ సమస్యల మీద పోరాడాలి, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజలకు అండగా ఉండాలి. అందుకే కదా ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షం కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని మొత్తుకుంటాడు రోజుకొకసారి. దానికి 10% సీట్లు రానవసరం లేదు, ఎవరికైనా ఇవ్వచ్చు, అట్లా రాజ్యాంగంలో లేదంటాడు. కానీ అసెంబ్లీకి పోడు, తన వాయిస్ ఇంపాడు, ప్రతిపక్షం వాయిస్ ఇంపాడు, గవర్నమెంట్ని నిలదీయాడు. సరే, అన్నిటిని పక్కన పెడితే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాజధాని, రాజధానితోనే ఇన్ని ఆటలు ఆడుతున్నాడు. పక్క రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి నవ్వుకుంటున్నారు అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా రాష్ట్ర ప్రజలను కానీ రాష్ట్రాన్ని కానీ ఆభాసపాలు చేస్తున్నాడు. తెలిసి చేస్తుండో తెలియక చేస్తుండో అర్థం అవుతలేదు. జగన్కి ఇంతసేపు తన రాజకీయం, తన స్వార్థం, తప్ప రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్టదు. రాష్ట్ర ప్రజల గురించి అతనికి ఏమీ అవసరం లేదు. అసలు వాళ్ళ జీవితాలతో ఆడటం ఒకటి అలవాటైపోయింది. ప్రజల భవిష్యత్తుతో ఆటలాడేటోడు నాయకుడు ఎలా అవుతాడు? ఇకనైనా జగన్ రెడ్డి తన మనస్తత్వం మార్చుకొని ప్రజల పట్ల పోరాడాలి, ప్రజల గురించి పోరాడాలి, ప్రజల సమస్య తీర్చడానికి పోరాడాలి తప్ప రోజుకో ప్రతిపాదన తీసుకొచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ మావిగన్నే ప్రతిపాదించినప్పుడు ఐ స్టాండ్ బై మావిగన్ అన్నావు కదా, మళ్ళీ మీ నాయకులని అమరావతికి ఎందుకు పంపించినావు? సిఆర్డిఏ పరిధిలో ఉన్న రైతు హక్కుల పరిరక్షణ అని ప్లెకార్డులు వాళ్ళ చేతికిచ్చి ఎందుకు పంపించినావు? నువ్వు ఒక మాట మాట్లాడతావు, వాళ్ళు ఒక మాట మాట్లాడతారు. మీరు అసలు రాష్ట్ర ప్రజల గురించి ఏం ఆలోచించారా? మీరు ఎంతసేపు మీ గురించైనా మీకు ఒక స్టాండ్ అనేది, ఒక ఫిక్స్డ్ స్టాండ్ అనేది ఏమి ఉండదా? ప్రజలన్నీ చూస్తున్నారు. మళ్ళొకసారి మీకు ఒక దెబ్బ కొడితే తప్ప మీకు అర్థం కాదు. వెయిట్ అండ్ సీ.